ధన్యవాదాలు అధ్యక్ష. పేద విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య అందించాలని చెప్పిన ఆలోచనతో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, తర్వాత ప్రస్తుతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గురుకుల పాఠశాలను స్థాపించి ఎస్సీ బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుంది అధ్యక్ష. అయితే కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి 2018లో ఆనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురుకుల పాఠశాలని అక్కడ కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత 1924 కాలంలో వచ్చిన ప్రభుత్వం దాన్ని అప్పట్లో తాత్కాలికంగా అద్దె భవనంలో నిర్వహించడం జరిగింది అధ్యక్ష. తర్వాత భూమి కేటాయించడం కానీ తర్వాత దానికి బిల్డింగ్స్ కట్టడం కానీ ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. వాస్తవంగా 480 మంది పిల్లలు అక్కడ చదువుకోవడానికి అవకాశం ఆనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ అక్కడ భవనం సరైన భవనం లేని కారణంగా అక్కడ ప్రస్తుతానికి 190 మంది విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. జిల్లా అంతటికీ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంతటికి కూడా గురుకుల పాఠశాల బాలురకు ఉన్నటువంటిది అదొకటే కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దానికి సంబంధిత కలెక్టర్ గారు కూడా దృష్టిలో తీసుకెళ్ళినప్పుడు 5 ఎకరాల భూమిని కూడా కేటాయించడం కూడా జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇవాళ మన బడ్జెట్లో అంతిమ భాగం బీసీలకు కేటాయించిన పరిస్థితి ఉంది కాబట్టి గౌరవ మంత్రి గారు స్వయంగా కూడా ఆ యొక్క రెసిడెంటల్ స్కూల్స్ని గురుకుల పాఠశాలను కూడా సందర్శించడం కూడా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి వారికి ముఖ్యమంత్రి గారు కూడా నేను ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి 5 ఎకరాల భూమి కేటాయించారు కాబట్టి వెంటనే సొంత భవనం నిర్మాణం చేయడానికి తగినటువంటి నిధులు మంజూరు చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ బీసీ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి స్పందించి కొంచెం దాని నిధులు మంజూరు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పని మీ ద్వారా కోరుకున్నారు అధ్యక్ష.